హలో అందరికీ. ఇవాళ మనము ఓఆర్ఎస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో, చాలామంది పేరెంట్స్‌ని మనము లూజ్ మోషన్స్, వామిటింగ్‌తో వచ్చిన పేరెంట్స్‌ని మనము ఏం తాపినారని అడిగినప్పుడు ముఖ్యంగా వాళ్ళు చెప్తుంది మనకంతా కూడా ఓఆర్ఎస్ లిక్విడ్స్ తాపుతున్నాము, టెట్రా ప్యాక్‌లో దొరుకుతున్నాయి తాపుతున్నాము అని చెప్పి అంటున్నారు. సో, టెట్రా ప్యాక్‌లో దొరికే ఓఆర్ఎస్ ఏదైతుందో అది రియల్ ఓఆర్ఎస్ కాదు. ఎందుకంటే దాంట్లో మనకి షుగర్ యాడ్ అయి ఉంటుంది. షుగర్ అనేది లూజ్ మోషన్స్ వస్తున్నప్పుడు పిల్లలకి ఇవ్వడం అనేది మంచి విషయం కాదు. అట్లాగే మనం చిన్నగున్నప్పుడు కూడా మనకు తెలుసో తెలియకో మనం అందరూ కూడా లూజ్ మోషన్స్ అవుతున్నాయంటే గులాబ్ జామున్ తినిపించండి అని చెప్పేవాడు. దట్ ఈస్ దానివల్ల డెఫినెట్గా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కానీ లాభం జరిగే అవకాశం ఉండదు. ఎందుకు అంటే ఓఆర్ఎస్లో షుగర్ లాంటిది అసలు ఇట్ షుడ్ నాట్ గివ్ ఎనీ టేస్ట్. మనకు అది షుగర్ ఉండడం వల్ల మనకి ఆస్మోటిక్ డయేరియా అని మనం అంటాము. ఎక్కువ ఇంకా డిహైడ్రేషన్లోకి పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు హైపర్నాట్రిమియా అంటే సోడియం లెవెల్స్ కూడా పెరిగిపోయేసేసి డిహైడ్రేషన్ వల్ల మనకి ఫిట్స్ లాంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. WHO ప్రిస్క్రైబ్ చేసిన ఫార్మాట్లోనే ఓఆర్ఎస్ తయారు చేయబడ్డ ప్రోడక్ట్ని వాడాలి. అంతేగాని దాంట్లో ఉండే ఫ్లేవర్స్ యాపిల్ ఫ్లేవర్, ఆరెంజ్ ఫ్లేవర్ అనో లేకపోతే ఇంకేదైనా ఫ్లేవర్ అని చెప్పేసి టెట్రా ప్యాక్లో దొరుకుతున్న వాటిని మాత్రం వాడకండి. దీనివల్ల ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఓఆర్ఎస్ అనేది మనకి WHO దీన్ని ఒక 20th సెంచరీలోనే మనం ఒక గొప్ప ఇన్వెన్షన్గా గుర్తిస్తాము. ఎందుకంటే ఇది ఓఆర్ఎస్ 1978లో నుంచి ఒక ప్రైమరీ ట్రీట్మెంట్ ఆఫ్ లూజ్ మోషన్స్ కింద ఆర్ డిహైడ్రేషన్కి వాడుతున్నాం మనము ఈ ఓఆర్ఎస్ఎల్ టెట్రా ప్యాక్లో మనం గమనించినట్టయితే దీంట్లో ఆల్రెడీ మనకి రెడీ టు సర్వ్ ఫ్రూట్ బివరేజ్ నాట్ అండ్ ఓఆర్ఎస్ అని ఉన్నది. సో ఇది మనం గమనించాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఈ కంటెంట్స్ ఆఫ్ ద టెట్రా ప్యాక్లో చూసినట్టయితే ఆల్రెడీ 52 క్యాలరీస్ ఇట్లా మొత్తం ఒక ఇచ్చి దాంతోపాటు మనకి చిన్నగా ఇక్కడ డూ నాట్ యూజ్ డ్యూరింగ్ డైరియా అని రాశారు. బట్ స్టిల్ మన వాళ్ళందరం వెళ్ళిపోయేసి పిల్లలకి ఏదో ఫ్లేవర్ ఇచ్చేస్తే బాగా తాగేస్తారని చెప్పేసి ఉద్దేశంతో దీన్ని ఎక్కువ తాపడము, దానివల్ల మనకి ఆస్మోటిక్ డైరియా రావడము, దాంతోపాటు దీంట్లో సోడియం కంటెంట్ కూడా ఇవన్నీ కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకి హైపర్నాట్రిమిక్ డిహైడ్రేషన్ పోవడం వల్ల హాస్పిటలైజేషన్ అయిన తర్వాత కూడా కొంచెం సిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ మనం ఈ పిల్లలకి ఏం కొనిస్తున్నాము, ఏమి ఇస్తున్నాము ఆలోచించి దాంతోపాటు డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ ద్వారానే ఇచ్చే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.